ఊరికి సమీపంలో కొత్త కంపెనీలు వస్తున్నాయంటే ఉపాధి పెరుగుతుందని ఆశించారు ఆ గ్రామస్తులు. అలాగే వాళ్లకు ఒక కొత్త రూపురేఖల ఆ గ్రామం కూడా సంతరించుకుంటుంది అని కూడా భావించారు. అలాగే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది అని కూడా ఆలోచించారు. కానీ అసలు జరిగిందేంటి? ఈరోజు మనం చూసినట్టయితే భూదాన్ పోచంపల్లి మనకు ఎంతో దూరం లేదండి. భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాలోనే ఎంతటి అమానుషమైనటువంటి సంఘటనలు మనం చూస్తున్నామంటే అసలు కంపెనీ యాజమాన్యాలు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాయి? మానవత్వం అనేది లేకుండా కేవలం వెస్టెడ్ ఇంట్రెస్ట్, వాళ్లకు ఉన్నటువంటి లాభాలు, ఆ లాభాపేక్ష ఏదైతే ఉందో దాన్ని, అలాగే వాళ్ళ కంపెనీ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి ప్రజల్ని అలాగే ఊరిని కూడా అక్కడ ఒక రకంగా వాళ్ళు వాడుకుంటున్నారంటే మనం చాలా ఆశ్చర్యపోతాం. అలాగే ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పుడైతే మనం ఒక్కసారి గమనిస్తామో, ఉపాధి రాకపోగా అక్కడ పెద్ద ఉపద్రవం వచ్చి పడింది ఆ గ్రామస్తులకు. మరి అసలు విషయం ఏంటి? ఎందుకు ఈ కంపెనీలు ఇలా వ్యవహరిస్తున్నాయి? మరి కంపెనీలు ఇలా వ్యవహరిస్తూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు? అది కూడా మనం అందరూ కూడా ప్రశ్నించవలసినటువంటి సమయం ఆసనమైంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ అంశంపై మనం మాట్లాడుకుందాం. ఎందువల్ల అంటే హైదరాబాద్ అనేటువంటిది ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతున్నటువంటి తరుణంలో బాగా ఇప్పుడు మనం దేశంలో అలాగే ఇంటర్నేషనల్గా కూడా మనం ఒక అద్భుతమైనటువంటి ఇండస్ట్రియల్ యాక్టివిటీతో ప్రోగ్రెషన్తో ముందుకు వెళ్తున్నాం. దాంట్లో ఏం సందేహం లేదు. కానీ అట్ ది సేమ్ టైం మనం ఎక్కడ కొన్ని రకాలైనటువంటి లోపాలు ఉన్నాయో వాటిని సరి చేసుకోవాలి. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు దీనివల్ల ఎటువంటి ఇంపాక్ట్ పడుతుందనేటువంటి విషయాన్ని కూడా మనం అందరూ గమనించుకోవాలి. మరి దాన్ని ఇప్పుడు మనం విపులంగా విస్తృతంగా చర్చించేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ అంటేనే ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఐకాన్గా మారిపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడ హైదరాబాద్ ఈజ్ సరౌండెడ్ బై థిక్ ఇండస్ట్రియల్ కారిడార్స్. ఒకవైపు మనం చూస్తే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్, కెమికల్ ఇండస్ట్రీస్, అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీస్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్, మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ప్లాస్టిక్స్ కానివ్వండి, అలా వీటన్నిటికీ మించి మనం హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది ఇన్ఫర్మేషన్ సెక్టార్లో కూడా మనం చాలా ఫోర్ రన్నర్గా ఉన్నటువంటి నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ, అలాగే మనకున్నటువంటి ఐటీ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో అద్భుతమైన ఒక కంపెనీస్ మనకి ఎక్కడ ఉన్నాయి. అలా హైదరాబాద్ అనేటువంటిది ఇప్పుడు నిజంగా విజయపథంలో దూసుకు వెళ్తోంది. కానీ ది డార్కర్ సైడ్ ఒక్కసారి మనం చూస్తే మన పిక్చర్సే మనకు చాలా స్పష్టంగా మనకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాయి. దట్ ఈస్ ది డార్కర్ సైడ్ ఆఫ్ అవర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అని మనం అన్నట్టు, ది అదర్ సైడ్ను కూడా మనం బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే మన ప్రోగ్రెస్ నిజంగా ప్రోగ్రెస్ అనిపించుకుంటుంది. లేకపోతే మనం ప్రజల్ని పణంగా పెట్టి కొంతమందికి మాత్రమే ఈ లాభాలని అందించినట్టు అవుతుంది. దట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారం రైట్ టు ఈక్వాలిటీ అనేది చాలా ముఖ్యం. మరి మనకున్నటువంటి ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 14 నుంచి తీసుకున్నట్లయితే ఫండమెంటల్ రైట్స్ ఏది భంగం కారాది. ఈరోజు మనం ఇమేజెస్లో చూడండి, సీవేజ్, అసలు ఎటువంటి కలుషితమైనటువంటి పదార్థాలని వాళ్ళు అలా నీళ్ళలో వదిలిపెడుతున్నారు. అలాగే స్మోక్ చూడండి, అంటే ది బర్న్ట్ వేస్ట్ ఫ్రమ్ ది ఇండస్ట్రియల్ గ్యాదరింగ్స్. అలాగే అక్కడ ఎయిర్ పొల్యూషన్ అయితే ఇక చెప్పనవసరం లేదు. అన్ఫిల్టర్డ్, థరోలీ అన్ఫిల్టర్డ్ ఆ కెమికల్ ఏదైతే ఉందో టాక్సిక్ ఎయిర్ దట్స్ బీయింగ్ లెట్ ఇన్ టు ది ఎక్స్టర్నల్ అట్మాస్ఫియర్ యాజ్ సచ్. ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నట్టయితే లిటరింగ్స్, అలాగే అక్కడ ఇండస్ట్రియల్ వేస్ట్, అంటే ఒక కంపెనీ కానీ ఒక ఫ్యాక్టరీ ఉందంటే ఇట్ ఈస్ సరౌండెడ్ బై లార్జ్ మాస్ ఆఫ్ సచ్ రబుల్ అని మనం చూస్తాం. ఆ రబుల్ కానివ్వండి, అలాగే అక్కడి నుంచి వచ్చే స్మోక్, ఫాగ్, ఇవన్నీ కూడా వేపర్స్, అలాగే టాక్సిక్ గ్యాసెస్. ఆ థిక్నెస్ ఆఫ్ ది స్మోక్ కూడా మనం ఒక్కసారి చూస్తే ఇట్ ఈస్ ఏ డార్క్ అండ్ స్మోక్, అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ హై కార్బన్ కంటెంట్ అని మనం గమనించాలి. అలాగే ఆ సీవేజ్ అక్కడ కూడా నీళ్లలో ఫిల్టర్ చేసిన తర్వాత డేంజరస్ హజార్డ్ సబ్స్టెన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఫిల్టర్ చేసి మనం వాటర్ స్ట్రీమ్స్లో కానీ మిగతా వాటర్ బాడీస్లో కానీ రిలీజ్ చేయాలి. కానీ ఈరోజు మేనేజ్మెంట్స్ ఎప్పుడు కూడా కుమ్మక్కు అవుతున్నాయి అధికారులతో. అలాగే కొన్ని సందర్భాల్లో మనం అనడాది కానీ పెద్ద పెద్ద వాళ్ళతో కూడా టైఅప్ కావడం వల్ల ఇటువంటి అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇంత జరుగుతున్నా కూడా హైదరాబాద్కు చాలా దగ్గరలోనే ఉంది.
అసలు భూదాన్ పోచంపల్లి ఇస్ క్వైట్ రీచబుల్. మన హైదరాబాద్ నుంచి చాలా దగ్గర. మరి హైదరాబాద్ పెరిఫరీలో ఉన్నటువంటి ఒక ప్లేస్లోనే ఇంత దారుణం జరుగుతుంటే మనం దాన్ని కట్టడి చేయకపోతే ఇట్ విల్ సెండ్ ఎ రాంగ్ మెసేజ్. మనం ఏ గవర్నమెంట్ను కానీ ఏ అధికార వ్యవస్థను కానీ తప్పు పట్టడం లేదు, కానీ ప్రజల యొక్క ప్రాణాలని హరించేటువంటి యాజమాన్యాల చర్యలను మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ఒక ఉన్మాద చర్యలాగా మారిపోతోంది ఈ యొక్క యాజమాన్యాల యొక్క పరిస్థితి, అలాగే ప్రవర్తన. ఈరోజు మనం చూసినట్టయితే మనం అక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్ అనే పేరిట అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి ఇండస్ట్రీస్, వాళ్ళు నడిపే విధానం ఒక్కసారి చూద్దాం. వాళ్ళు ఫస్ట్ తీసుకున్నటువంటి పర్మిషన్కు తగినటువంటి ఎక్విప్మెంట్ అక్కడ ఉందా అని, అది ఫస్ట్ క్వశ్చన్. అసలు అవుట్డేటెడ్ ఎక్విప్మెంట్, అలాగే సర్వీస్ కానటువంటి ఎక్విప్మెంట్, అలాగే మెయింటెనెన్స్ లేనటువంటి ఎక్విప్మెంట్ అక్కడ వాడుతున్నారు. దానివల్ల కలిగేటువంటి అనర్థాలు కూడా మనం చూసాం. యాజ్ ఎర్లీ యాజ్ ఫిబ్రవరి 2026, మన 2026లోనే బ్లాస్ట్ జరిగాయి, ట్విన్ బ్లాస్ట్. దాంట్లో ఒక బ్లాస్ట్లో 2 కెమిస్టులు, ఒక బ్లాస్ట్లో ఒక కెమిస్ట్, ఇంకో బ్లాస్ట్లో ఇంకో కెమిస్ట్. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైపోవాలండి? అసలు మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? ఆ రియాక్టర్ బ్లాస్ట్ అయింది అంటే అక్కడ నిజంగా ఆ రియాక్టర్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయా? ఈరోజు కూడా కంపెనీ గురించి డీప్ ఎంక్వైరీ, అలాగే ఆ కంపెనీ ఏ విధంగా ఎందుకు ఇలాంటి ఒక యాక్సిడెంట్ జరిగింది అని ఈరోజు వరకు కూడా ఏమైనా మనకు టేబుల్ మీద పెట్టారా? ఎందువల్ల అంటే అక్కడ అడ్డగోలు వ్యవహారాలు చాలా జరుగుతున్నాయి. మనం ఒక బ్లాస్ట్లో ఒక వ్యక్తి చనిపోయాడంటే అతనితో పాటు ఉన్నటువంటి కుటుంబం నిరాశ్రయం అయిపోయింది. అలాగే ఇట్ ఈస్ ఫాలోడ్ బై వన్ మోర్ బ్లాస్ట్. అక్కడ కూడా ఒక కెమిస్ట్, ఒక నాలెడ్జబుల్ పర్సన్ అండ్ అలాంగ్ విత్ ఎక్విప్మెంట్ అండ్ అలాంగ్ విత్ అదర్ ప్రాపర్టీ డ్యామేజ్ జరిగింది. మరి ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనర్థాలు? వాటి గురించి మనం ఈరోజు మాట్లాడుకోవాలి. మనకి ఇక్కడే కాదండి, ఇప్పుడు మనం చూసాం ఈ మధ్యకాలంలోనే మనం ఫార్మస్యూటికల్ హబ్లో కూడా మనకు జరిగినటువంటి ఇప్పుడు గడ్డపోతారం, పాశమైలారం, అలాగే సంగారెడ్డి చుట్టూ కూడా పర్సనల్గా పర్యవేక్షణ చేశాం. అక్కడ ఉన్నటువంటి ఆ ఇండస్ట్రియల్ యూనిట్స్లో ఎలా ఉందంటే వాళ్ళకి బ్యాచెస్ వెళ్ళిపోవాలి, వెంటనే బ్యాచెస్ వెళ్ళిపోవాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ఆ సప్లైస్ అక్కడ దొరకాలి. అంతేకాని అక్కడ సెక్యూరిటీ మెజర్స్ పైన వాళ్ళకి ఆలోచన లేదు, అక్కడ తీసుకుంటున్నటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ పైన వాళ్ళకి ఆలోచన లేదు, వర్కర్స్ యొక్క సేఫ్టీ కన్సర్న్స్ పైన వాళ్ళకి అక్కడ ఆలోచన లేదు. వర్కర్ అంటే వాళ్ళ దృష్టిలో కేవలం ఒక పనిముట్టుగా భావిస్తూ ఉన్నారు. అసలు ఎక్కడి నుంచో వచ్చారండి. నిజంగా అక్కడ ఫార్మస్యూటికల్ వాటిలో చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మన రాష్ట్రం కాదు, ఎక్కడి నుంచో, జార్ఖండ్ నుంచో, ఒడిషా నుంచి కూడా చాలామంది వచ్చారు. మేము కలిసిన టీంలో చాలామంది ఒడిషా నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఒడిషా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ అండ్ ఈవెన్ బియాండ్ నుంచి కూడా వచ్చారు. మరి వాళ్ళందరూ కూడా ఇక్కడ తమకు ఒక కొత్త జీవితం ప్రారంభం అవుతుందనే ఆశతో వచ్చారు. మీరు నడిపే కంపెనీలు సజావుగా ఉంటాయి, అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మీరు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి ఉంటారనే నమ్మకంతో, మీ మీద నమ్మకంతో ప్రాంగణంలో కాలు పెడుతున్నారు. కానీ అటువంటి ప్రాణాలు గాల్లో కలిసిపోతే దానికి బాధ్యత ఎవరిది అని ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం. మొన్ననే జరిగింది, మనం చూసాం ఎంత పెద్ద, అంటే 1 year బ్యాక్ జరిగినటువంటి ఆ ప్రమాదం ఫార్మసీ దాంట్లో చాలా పెద్దది. మనం 4 sites ఒక ప్రత్యేక కథనం కూడా చేశాం. కానీ ఈరోజు వరకు కూడా సరి అయినటువంటి వాళ్ళకి ప్రభుత్వం ప్రకటించినటువంటి అమౌంట్ వాళ్ళకి అందలేదు. అలాగే మనం చూసినట్టయితే యాజమాన్యాలు చెప్పినటువంటి అమౌంట్స్ కూడా వాళ్ళకి పూర్తిగా అందలేదు. కొంతమందికి ఇప్పటికి కూడా క్షతగాత్రులైనటువంటి వాళ్ళకంటే గ్రీవస్లీ ఇంజర్డ్ పర్సన్స్ అని మనం అంటాం, వాళ్ళకి ఈరోజు కూడా ట్రీట్మెంట్ కూడా సరిగా అందటం లేదు. మరి ఈ నేపథ్యంలో మనం ప్రోగ్రెస్ అంటే కేవలం కొంతమంది మాత్రం ప్రోగ్రెస్ కావటం, లేదా కొన్ని ఇండస్ట్రియల్ హౌసెస్ ప్రాస్పర్ కావటం, లేదా ఏ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ సొసైటీలో డెవలప్ కావడం మాత్రం అది డెవలప్మెంట్ కాదండి. డెవలప్మెంట్ అంటే ఇట్ షుడ్ బి ఈక్వల్ అండ్ యూనిఫామ్. మీరు మీ కంపెనీస్ ఎలా ప్రమోట్ చేయాలి అనుకుంటారో అట్ ది సేమ్ టైం మిగతా వాళ్ళ ప్రాణాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మీ కంపెనీస్లో పనిచేసే వాళ్ళే ఇప్పుడు అలాంటి రియాక్టర్ బ్లాస్ట్ల వల్ల ఎంతమంది చనిపోయారు ఇక్కడ. కానీ మనకు ఆ స్టాటిస్టిక్స్ మాత్రం మన ముందు ఉన్నాయి, కానీ ఆ ఫ్యామిలీస్కి ఏం జరుగుతోంది, వాళ్ళకి ఎవరు ఉపాధి, అలాగే వాళ్ళకి ఏంటి ఆధారం అని ఎవరు కూడా మాట్లాడటం లేదు.
అలాగే మనం ఒకసారి చూసినట్టయితే యాజమాన్యాలు ఎంతవరకు అంటే దాన్ని కవరప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎందుకు? వాళ్ళకి ప్రొడక్షన్ ఆగితే ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నటువంటి ఒప్పందాలు సజావుగా జరగాలి అంటే ప్రొడక్షన్ హ్యాస్ టు టేక్ ప్లేస్ కంటిన్యూస్లీ. మరి మీకు కేవలం మీ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమా? మీరు ఏ ప్రాంతంలో ఉంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ అనేటువంటిది పాటించరా? మీరు పాటించకపోగా ఈరోజు మీరు చేసే అనర్థాలు ఆ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదండి. ఇక అంతకంటే పెద్ద ఎవిడెన్స్ ఏం కావాలి? అసలు అన్ఫిల్టర్డ్ ఎయిర్, టాక్సిక్ ఎయిర్ని మీరు రిలీజ్ చేస్తున్నారు. దానివల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో వాళ్ళు ఏం పొరపాటు చేశారు? మీరు ఫ్యాక్టరీని పెట్టుకొని మీరు నడుపుకుంటూ ఉంటే దానివల్ల మీకు లాభాలు వస్తున్నాయి, కానీ ఆ చుట్టుపక్కల ప్రజలకు ఏం మేలు చేస్తున్నారు? అసలు గాలి అంత డేంజరస్గా ఉన్నటువంటి ఆ అన్ఫిల్టర్డ్ హైలీ అడల్టరేటెడ్ ఆ గ్యాస్ వాళ్ళు ఎప్పుడైతే పీలుస్తారో డెఫినెట్లీ వాళ్ళకు ఉన్నటువంటి రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేది చెడిపోతుంది. అలాగే చాలామంది మనం చూసాం మానసికమైనటువంటి వ్యాధులతో, అలాగే రకరకాలైనటువంటి శరీరంలో అనేక మార్పులు అనేవి కలుగుతున్నాయి. ఎందువల్ల అంటే ఇట్ ఈస్ ఏ హైలీ పొల్యూటెడ్ ఈకోసిస్టమ్. అలాగే ఇక వాటర్ విషయంలో కూడా మనం చూస్తే అక్కడ చూడండి స్క్రీన్ పైనే కనిపిస్తోంది, వాళ్ళు హజార్డస్ మెటీరియల్ ఉన్నటువంటి దాన్ని కూడా డైరెక్ట్గా రిలీజ్ చేసేస్తున్నారు. నథింగ్ హ్యాస్ బీన్ ఫిల్టర్డ్ దేర్ ఆల్సో. అన్ఫిల్టర్డ్ ఎయిర్, అన్ఫిల్టర్డ్ ఫ్లూయిడ్స్ దే ఆర్ రిలీజింగ్. ఇంకా దీనివల్ల ఇంకొక ఉపద్రవం ఏంటంటే మీరు చేసే దానివల్ల వాటర్ సిస్టమ్స్ అన్నీ కూడా చెడిపోగా ఇక్కడ వాటర్ మాత్రమే ఎఫెక్ట్ కావటం లేదండి, మీరు చేసే దుశ్చర్యల వల్ల సాయిల్ ఈజ్ గెటింగ్ డిగ్రేడెడ్. సాయిల్ పొల్యూషన్ కూడా జరుగుతోంది. అందువల్లే ఈరోజు మనం పోచంపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో ఒకసారి మనం వెళ్తే బంజరు భూములు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఒకప్పుడు అవన్నీ కూడా యాక్టివ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఆన్ రికార్డ్ ఉన్నటువంటివే, కానీ ఈరోజు మనం చూస్తే అన్ని బ్యారన్ ల్యాండ్స్గా మారిపోయాయి. ఎందువల్ల అంటే ఆ నేల పండించేటువంటి తత్వాన్ని కోల్పోయింది. అక్కడ ఉన్నటువంటి ఆ నేలలో ఉన్నటువంటి ఆ న్యూట్రియంట్ ఎనర్జీస్ అంతా కూడా శాప్ అయిపోయాయి. మరి మీరు చేసే విఘాతకాలు ఎంత ఘోరంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించేయండి. అలాగే ఇది కాకుండా మీరు వ్యర్థాలు చూడండి, వ్యర్థాలన్నింటినీ కూడా కంపెనీ వ్యర్థాలన్నీ కూడా యాక్చువల్లీ దే షుడ్ బి బండిల్ అండ్ దే షుడ్ బి క్యారీ టు ఐసోలేటెడ్ ఏరియాస్. మీ గవర్నమెంట్ ఎక్కడైతే మీకు చూపించిందో అటువంటి ఎక్కడ డిపాజిట్ చేయాలో అక్కడ చేయాలి. కానీ ఈరోజు విచ్చలవిడితనంగా మనల్ని ఎవరు ప్రశ్నిస్తారనేటువంటి ఒక ధైర్యంతో, అలాగే అధికారులంతా మన వైపే ఉన్నారనేటువంటి ఒక నమ్మకంతో ఈరోజు మీరు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి లిట్టరింగ్ అనేది అంటే చుట్టుపక్కల మొత్తం చెత్త పేరుకుపోయింది. ఆ చెత్త ఎంత డేంజరస్సో మీకు తెలుసు, కానీ దాన్ని అక్కడ అలాగే వదిలేయటంలో మీ యొక్క ఆంతర్యం ఏంటంటే మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు లేరు అనేటువంటిదే మీ యొక్క ధైర్యం. అసలు ఆ చెత్త వల్ల మనం చూసాం అక్కడెక్కడో ఎందుకండి, ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కొన్ని ఏరియాస్లో కూడా ఈ లిటరింగ్ వల్ల, ఇటువంటి చెత్త వల్ల క్యాన్సరస్ యాక్టివిటీ అనేది పెరిగిపోయింది. ఆ పరిసర ప్రాంతాల్లో దాదాపు 50 కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా క్యాన్సర్ కేసెస్ పెరిగాయి. మరి ఆ కుటుంబాలకు ఎవరు బాధ్యత తీసుకుంటారో, అసలు ఇటువంటి చర్యలు తీసుకున్నటువంటి వాళ్ళపై ప్రభుత్వం ఎందుకు కఠినమైనటువంటి ఆంక్షలను వాళ్ళపై విధించటం లేదు? కంపెనీ సర్వీస్ రూల్స్ మాత్రమే కాదండి, మీకు రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. అది మర్చిపోతున్నారు మీరు ఏ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలి చాలా డీటెయిల్గా మీకు ఇస్తూ ఉన్నారు. అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అఫీషియల్స్ ఎక్కడున్నారు అని ప్రశ్నిస్తున్నాం. ఇంత ఘాతకం జరుగుతోంది. కామన్ మ్యాన్, లే మ్యాన్ గుర్తుపట్టగలుగుతున్నాడు ఇక్కడ. ఈ ప్లేస్ అంతా కూడా ఒకవైపు ఎయిర్ ఈజ్ గెటింగ్ స్పాయిల్డ్, వాటర్ ఈజ్ గెటింగ్ స్పాయిల్డ్, సాయిల్ ఈజ్ గెటింగ్ స్పాయిల్డ్. అలాగే ఇప్పుడు మీరు చేసేటువంటి విఘాతాల వల్ల అక్కడ మొత్తం ఆ పరిసర ప్రాంతాలంతా కూడా విషపూరితం అయిపోయాయి. హెల్త్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ అట్ స్టేక్. మరి ఇంత జరుగుతున్నా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నటువంటి ఆ పెద్ద మనుషులకు ఇంకా కూడా దీని యొక్క విషయం అర్థం కావటం లేదు అంటే చాలా ఆశ్చర్యంగా. మరి ఇంకొకటి, ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే మనం కొన్ని స్టాటిస్టిక్స్ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ కంపెనీలు రావటం వల్ల
ఇంకొక దురాగతం, ఇంకో రకమైనటువంటి ఇన్సిడెంట్ కూడా జరుగుతోంది. అదేంటి అంటే నెంబర్ ఆఫ్ ఫేటల్ యాక్సిడెంట్స్ పెరిగిపోయినాయండి. అంటే మీ కంపెనీస్కి కావాల్సినటువంటి సప్లై చైన్స్ ఉంటాయి కదా, అన్ని రవాణా అన్ని ఎక్కడి నుంచో తీసుకొని వస్తుంటారు. మరి ఆ హెవీ ట్రక్స్, ఆ హెవీ మోటార్ వెహికల్స్, అలాగే మెనీ అదర్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ మీకు అక్కడికి అందిస్తూ ఉంటాయి. మెటీరియల్స్ ఇక్కడి నుంచి తీసుకెళ్తుంటాయి. మరి వాటికి కూడా నియంత్రణ లేదు. అంటే ఎవరినైనా యాక్సిడెంట్ చేస్తారేమో, చేస్తే ఏమిటి అనే భయం కూడా వాళ్ళకు లేదు. ఎందువల్ల అంటే మీరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు యాజమాన్యాలు. అవి ఎంత ర్యాష్గా వెళ్ళిపోతున్నాయో మన అందరికీ తెలుసు. ఆ ఊర్లలో ఉండేటువంటి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎంతమంది ఆ వాహనాల యొక్క టైర్లకు బలైపోయినారో ఒక్కసారి మనం గనక తెలుసుకుంటే మన కళ్ళు చెమర్చక మానవు. ఇంత జరుగుతున్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఏ వ్యవస్థ కూడా ఈ అవస్థ అర్థం కావడం లేదు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. దీని వెనక ఏముందో, దీని వెనక ఎవరున్నారో అందరికి కూడా తెలుసు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇటువంటి దురవస్థ నుంచి ప్రజల్ని కాపాడాలి, చైతన్యం అనేటువంటిది రావాలండి. కేవలం కొంతమంది బాగుపడితే సరిపోతుంది అనుకుంటే అది ప్రజాస్వామ్యం కాదు. మీకు ఓట్లు మాత్రం అందరి చేత ప్రతి ఒక్కరూ వేయాలి, కానీ మీరు చేసే బెనిఫిట్ మాత్రం కొంతమందికి అంటే సమంజసం కాదు. ప్రభుత్వం చిత్తశుద్ధితో అనేక మంచి కార్యక్రమాలు చేస్తోంది, కాదనలేం. కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా మీరు పట్టించుకోవాలి. ఈ దురాగతం సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, దాదాపు ఎన్నో సంవత్సరాలుగా జరుగుతోంది. ఇక్కడ పార్టీల విషయం మనం పక్కన పెడదాం, ఎందుకంటే ఈ పార్టీ ఆ పార్టీ అని మాకు ఏ పార్టీతో కూడా సంబంధం లేదు. కాబట్టి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది ఏ ప్రభుత్వం చేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, మీరు అది మాత్రం మర్చిపోవద్దండి. ఇటువంటి దురాగతం నుంచి కనుక ప్రజల్ని కాపాడితే ఖచ్చితంగా ప్రజలు ఆ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఆ పనులు చేసినటువంటి వాళ్ళను మనసులో పెట్టుకుంటారు. ఎందువల్ల అంటే బలైపోతున్నారండి. అక్కడ ఒక పక్క చిన్నపిల్లలకు ఎన్ని కిడ్నీ ట్రబుల్స్, అలాగే ఈవెన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అవుతున్నాయి. అలాగే వాళ్ళకు ఎన్ని రకాలైన రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అయితే ఇంకా వెరీ కామన్. ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 ఉంటే మినిమం 2 to 3 people ఆర్ హ్యావింగ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. మరి ఇంత అన్యాయం అనేటువంటిది ఎవరు కూడా సహించరాదు. కాబట్టి ఇది మన హైదరాబాద్కి ఇంత దగ్గరగా ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఇలా ఉంటే ఇక రిమోట్ ఏరియాస్లో ఎలా ఉంటుంది? అలాగే అన్కంట్రోల్డ్గా జరుగుతున్నాయండి ఈ యాక్టివిటీస్. రెగ్యులేషన్ అనేటువంటిది ఇండస్ట్రియల్ పరంగా లీగల్గా ఉంది, అలాగే మనకు పొలిటికల్ రెగ్యులేషన్ కూడా ఉంది. కానీ ఏ రెగ్యులేషన్ కూడా పాటించకుండా మనం ఇలా వెళ్ళిపోతున్నాం అంటే అది చాలా అన్యాయం. అందువల్ల ఇప్పటికైనా సరే ముఖ్యంగా అధికారుల్లో చలనం రావాలి. వాళ్ళు ఏదో వాళ్ళు ఎందుకు ఈ విధంగా కాంప్రమైజ్ అవుతున్నారో అర్థం కావటం లేదు. కానీ ఇది స్టార్క్ రియాలిటీ. ఇట్స్ స్టార్క్ రియాలిటీ. మీరు నేకడైస్తో వెళ్ళి చూసినా కూడా కనిపించేటువంటి ఒక దురాగతాన్ని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారో అది కూడా తెలియాలి. అసలు అధికారులకు ఉన్నటువంటి అధికారం ఎందుకు అక్కడ పనిచేయటం లేదు? ఇంత అన్యాయంగా ఒకవైపు ప్రజల్ని మభ్యపెడుతూ గ్రామాలు నశించిపోతున్నాయి. చాలామంది తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. మరి ఇలాంటి నిజంగా ఇంతటి ఒక దుర్మార్గం నుంచి ప్రజల్ని కాపాడాలి. అధికారులు ఇప్పటికైనా స్పందించాలి. అసలు ప్రతి ఒక్కరిలో కూడా మనం ప్రజలకు ఇంతటి ఒక రకమైన టాక్సిక్ ఎన్విరాన్మెంట్ని ఇస్తున్నాం కాబట్టి దాన్ని బాగు చేయాలనేటువంటి సంకల్పం మేనేజ్మెంట్లో కూడా రావాలి. సిఎస్ఆర్ కూడా మన కంపెనీ యాక్ట్ చాలా స్పష్టంగా చెప్తోంది. కంపెనీ యాక్ట్ ప్రకారం మనం పర్సంటేజ్ ఆఫ్ ది డివిడెండ్స్ ఫ్రమ్ ద కంపెనీ షుడ్ గో టు సిఎస్ఆర్ యాక్టివిటీస్. ఇప్పుడు పెద్ద కంపెనీస్ చేస్తున్నాయి, మనం కాదంటం లేదు. అందరినీ ఒకే త్రాటిపై తెచ్చి కూర్చోబెట్టలేం. మనం వీఆర్ సీయింగ్ వండర్ఫుల్ యాక్టివిటీ, సిఎస్ఆర్ యాక్టివిటీ మనం ఫ్రమ్ అదర్ కంపెనీస్. మరి ఇట్ షుడ్ బి మేడ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ది కంపెనీస్, నాట్ ఫ్యూ కంపెనీస్. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఆల్. లా ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఆల్. మరి ఈ కంపెనీస్ ఎందుకు చేయటం లేదు? వాటిని ప్రశ్నించాలి, సత్వరమే చర్యలు తీసుకోవాలి. ఇటువంటి విధానాల నుంచి ఆ గ్రామాల్ని కాపాడాలి, ప్రజల్ని కాపాడాలి. అలాగే మీరు ఇటువంటి చర్యలు తీసుకొని ఇంకా కొత్తగా ఆ గ్రామాలకు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్లకు లిటరసీ పెంచండి, మెడికల్ క్యాంప్స్ పెట్టండి, హాస్పిటల్స్ పెట్టండి,
లెర్నింగ్ సిస్టమ్స్ని పెంచండి. మీరున్నందుకు ఆ గ్రామానికి మరికొంత ఉపయోగం ఉంది అనేటువంటి ఒక భావన రావాలి ప్రతి ఒక్కరిలో. దట్ ఈస్ ది రియల్ డెవలప్మెంట్. అంతేగాని మన పని మనం చేసుకుంటూ అక్కడ జరిగేటువంటి ఎంత అన్యాయమైనా సరే ప్రజలు భరిస్తారు కాబట్టి ప్రశ్నించలేరు అనేటువంటి ఒక ధోరణితో మీరు ముందుకు వెళ్తున్నారు. అది చాలా తప్పు. ఇకనైనా యాజమాన్యాల ముందు తమ వైఖరిని మార్చుకోవాలి. అధికారులు కూడా ప్రశ్నించడం, అలాగే ఇటువంటి దురాగతాలకు పాల్పడేటువంటి కంపెనీస్ను మూసేయించడం, లేదా వాళ్ళపై చాలా పెద్ద కేసెస్ పెట్టడం, వాళ్ళని లీగల్గా యూ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ టు లీగల్ ఫ్రేమ్వర్క్. అప్పుడు డెఫినెట్గా యాక్షన్ అనేటువంటిది తీసుకోబడుతుంది, రెగ్యులేషన్ అనేటువంటిది వస్తుంది. దానివల్లే వి విల్ సీ గుడ్ టైమ్స్. థ్యాంక్ యూ.